Okay dear students, today class chudi fan cutting. దాన్ని మీకు ఆల్రెడీ మీ పేపర్ మీద మేకింగ్ చేసి చూపించాను. ఇప్పుడు క్లాత్ మీద మేకింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో టుడే చెప్తున్నాను. ఇప్పుడు మనం క్లాత్ మెటీరియల్ ఇచ్చినప్పుడు ఇలా ఇస్తాడు మనకి 2 మీటర్స్ మెటీరియల్. ఓకే, ఈ 2 మీటర్స్ మెటీరియల్ని చుడి ఫ్యాన్ కటింగ్ చేయడానికి ముందుగా మనం క్లాత్ని ఓపెన్ చేసుకొని ఎడ్జ్ 2 edges ఇట్ సైడ్ 2 edges కలిపి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ స్టిచ్ చేసుకునే విధానం చెప్తాను. ముందు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ మనం దీన్ని స్టిచ్ చేద్దాం. ఓకే, మెటీరియల్ క్లాత్ ఇచ్చినప్పుడు 2 మీటర్స్ మెటీరియల్ క్లాత్ ఇస్తారు. ఓకే, 2 మీటర్స్ ఇచ్చినాక ఈ లెంత్ని ముందుగా మనం ఇలా ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి, కింద చివర. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 15 ఇంచెస్ మార్క్ చేసుకొని 15 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ 15 ఇంచెస్ ఏంటి, హిప్ డెప్త్. ఓకే, ఈ హిప్ డెప్త్ మార్క్ చేసుకొని మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా 15 ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇది ఉంది కదా, ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఓకే, స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీద చుడి ఫ్యాంట్ కటింగ్ ఎలాగో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు 2 మీటర్స్ మెటీరియల్ క్లాత్ ఇస్తారు. ఆ మెటీరియల్ క్లాత్కి నిలువుగా తీసుకొని అటు చివర ఇటు చివర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత 15 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ఈ స్టార్టింగ్ నుంచి నిలువు పన్నాలో కుట్టుకోవాలి. ఈ కుట్టుకున్న దాని మీద మనం ఏంటంటే చుడి ప్యాంట్కి మనకి ఏ పీసెస్ జాయింట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈజీ మెథడ్ అనమాట. కాకపోతే ముందుగా కొంచెం కష్టపడాలి. ఏంటి, స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవటం ఎలాగా అనేది. ముందుగా మనం క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఏ విధంగా క్రాస్గా పెట్టుకుంటాం కాబట్టి మనకి ప్యాంట్ చినగటం కానీ వేసుకున్నప్పుడు కూర్చున్నా కానీ సాగుతుంది క్లాత్. అందుకే ముందుగా మనం స్టిచ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలి, ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్యాటర్న్ చెప్పాను. పేపర్ మీద ప్యాటర్న్ ఆల్రెడీ డ్రాయింగ్ చేసి చూపించాను. ఆ డ్రాయింగ్ని ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఈ విధంగా ఇటు ఎడ్జెస్ ఇటు మడతలు ఉన్న వైపు 1 లెగ్ పైన మనకి ఫోల్డింగ్ కొరకు, అలాగే మార్క్ చేసుకోవాలి. పైన ఫోల్డింగ్ కొరకు మనం చుడి ప్యాంట్ ఎంత లెంత్ అయినా మనకు తీసుకోవచ్చు. మేబీ మనకు ఫోల్డింగ్ ఎంత కావాలి అనేది తీసుకోవచ్చు. ఓకే, 15 ఇంచెస్ పెట్టుకున్నాం ఆల్రెడీ. హిప్ డెప్త్ మనం 15 ఇంచెస్ 13 ఇంచెస్ ఉంది. యాక్చువల్లీ 15 ఇంచెస్ పెద్దవాళ్ళకి 15 ఇంచెస్ హిప్ డెప్త్ ఉంటుంది అనమాట. ఓకే, దీని మీద మనం క్లాత్ మీద మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. క్లాత్ మీద మార్కింగ్ ఎలాగో మీకు చూపిస్తాను. ఇప్పుడు పేపర్ మీద కాకుండా క్లాత్ మీద చుడి ప్యాంట్ కటింగ్ అంటే
క్లాత్ ముందు ఆల్రెడీ స్టిచ్ చేసుకోవాలి. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు పేపర్ మీద డ్రాయింగ్ చేసి చూపిస్తాను. మనకి క్లాత్ మెటీరియల్ ఇలా ఇస్తారు. ఓకే, ఇది 2 folds అనుకున్నాం. ఇలా ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఇది నిలువు తీసుకోవాలి. ఓకే, పొడవు. ఈ పొడవులో ఫస్ట్ ఇటు సైడ్ చివరి భాగం, ఇటు సైడ్ చివరి భాగం స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి 15 inches మార్క్ చేసుకొని, పెద్దవాళ్ళకి హిప్ డెప్త్ అన్నమాట ఇది. ఈ 15 inches హిప్ డెప్త్. ఈ హిప్ డెప్త్ మార్క్ చేసుకొని దీన్ని మనం ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేస్తాం కదా, దీన్ని ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ క్లాత్ ఇక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా క్రాస్గా వస్తుంది. మనకి క్రాస్గా వస్తుంది. ఈ క్రాస్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి క్లాత్ ఆటోమేటిక్గా సాగుతుంది. క్లాత్ ఆటోమేటిక్గా సాగుతుంది. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా చివరిగా ఇలా వస్తుంది మన స్టిచ్. మనకి ఈ చివరి భాగాలన్నీ కుట్టుకుంటే మనకి ఇలా, ఇప్పుడు ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను చూసారా, ఇలా వస్తుంది. ఒక సంచిలాగా వస్తుంది. ఈ సంచిలాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి క్లాత్ సాగుతుంది. మనకి ఈ చుడీ ప్యాంట్ టైట్ ఫిట్ గార్మెంట్ కాబట్టి చుడీ ప్యాంట్ సాగుతుంది. ఈ సాగుతున్నప్పుడు మనకి ఎలా కూర్చున్నా కానీ చినగటం కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఓకే, ఈ ప్యాంట్ ఎలా ఆల్రెడీ ఇలా కుట్టేసుకుని ఉంచాం. ఎలా కుట్టాలి అనేది మీకు పేపర్ మీద మార్క్ చేసి చూపించాను. ముందుగా నిలువు తీసుకొని ఇటు సైడ్ చివరి భాగం ఇటు సైడ్ చివరి భాగం కుట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి పైనుంచి 15 inches మార్క్ చేసుకొని దాన్ని మనం క్రిందికి ఇలా దించుకొని ఇలా ఈ చివరి భాగాలన్నీ మనం కుట్టుకోవాలి. కుట్టుకుంటే ఇలా మనకి ఈ పార్ట్ ఇలా వస్తుంది అన్నమాట. క్రాస్గా స్టిచెస్ కనపడుతున్నాయి కదా, అలా వస్తుంది. అలా వచ్చేసి మొత్తం మనకి ఒక సంచిలాగా వచ్చేస్తుంది. దీని మీద ఎలా డ్రాయింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ లెంత్. ఓకే, లెంత్ పెట్టుకునే ముందుగా మనకి పైన 2 inches ఫోల్డింగ్ కొరకు, ఓకే, ఫోల్డింగ్ కొరకు పైన మార్క్ చేసుకుందాం. ఫోల్డింగ్ కొరకు మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి మనకి 40 inches. 40 inches లెంత్. ఫోల్డింగ్ తీసివేసి మనం 40 inches లెంత్ పెట్టుకుందాం. ఓకే, ఇది 40 inches లెంత్. అండ్ చుడీ లెంత్ కూడా మనకు కావాలి కదా. చుడీ ప్యాంట్ అండ్ ఫోల్డింగ్స్గా ఉంటుంది మనకి చుడీ లెంత్. ఈ చుడీ లెంత్ ఎంత పెట్టుకుందాం, మినిమం 10 inches. ఓకే, 10 inches ఆర్ 1 inch ఫోల్డింగ్. మొత్తం టోటల్ మనకి ఎంత వచ్చింది, 40 + 11 51 inches మనకి లెంత్ పెట్టుకుందాం. దీనికి ఫోల్డింగ్ మనం మర్చుకోవడానికి జస్ట్ 1 inch అన్నమాట. ఓకే, మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ మనం పైన ఫోల్డింగ్ కొరకు 2 inches మార్క్ చేసుకొని ఫోల్డింగ్ మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ లెంత్ ప్లస్ చుడీ లెంత్ మార్క్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హిప్ డెప్త్. ఓకే, హిప్ డెప్త్ అనేది మనం ఎంత 15 inches
పెద్దవాళ్ళకి 15 ఇంచెస్ మినిమం ఉంటుంది. ఇంచెస్ మార్క్ చేసుకొని మనం హిప్ లైన్ కొట్టుకోవాలి. దీన్ని హిప్ లైన్ అంటారు. హిప్ లైన్ కొట్టుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన 4th పాయింట్ వచ్చేసి హిప్ లూజ్. హిప్ లూజ్ వచ్చేసి మినిమం 48 హిప్ లూజ్ ఉంటే 48 1/4 ఆఫ్ ది హిప్ లూజ్ అండ్ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 1/4 ఆఫ్ ది హిప్ లూజ్ వచ్చేసి 12 inches. 1/4 of the hip loose వచ్చేసి 12 inches and plus 5 inches 17 inches. Okay, 17 inches. మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత 5th పాయింట్ వచ్చేసి హిప్ లూజ్ దగ్గర కరువు కోసం 1 inches ఇన్సైడ్ మార్క్ చేసుకోవాలి. 1 side ఇన్సైడ్ మార్క్ చేసుకొని దాన్ని వెస్ట్ లైన్కి పైన మనం మార్క్ చేసుకున్నాం కదా, వెస్ట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, దేని ఎప్పుడు ఎలా ఫస్ట్ మార్క్ మనం 2 inches పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కొరకు, ఆ లైన్కి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హిప్ రౌండ్ షేప్ తీసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెగ్ రౌండింగ్. లెగ్ రౌండింగ్ ఎక్కడ తీసుకున్నాము? కింద భాగంలో మనం ఆల్రెడీ చుడి లెంత్ తీసుకున్నాం కదా, ఆ చుడి లెంత్ దగ్గర లెగ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. లెగ్ రౌండ్ వచ్చేసి 11 inches అయితే హాఫ్ ఆఫ్ ది లెగ్ రౌండింగ్ 5.5. ఓకే, 5.5 మార్క్ చేసుకున్నాం. ఈ 5.5 మనం చుడీ లెంత్ వచ్చేసి 10 inches పెట్టుకున్నాం కదా, అక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్గా తీసుకోవాలి. చుడీ లెంత్ అనేది తీసుకొని ఇక్కడి నుంచి మనం ఇది హిప్ లూజ్ దగ్గర నుంచి కరువు తీసుకోవాలి. ఓకే, కరువు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దీనికి సీమ్ కావాలి కదా, దీని సీమ్ కూడా మనం మార్క్ చేసుకుందాం. సీమ్ వచ్చేసి షేప్ దగ్గర 1/2 inch, హిప్ షేప్ దగ్గర 1/2 inch, సైడ్ లెగ్ దగ్గర 1 inch, మార్క్ చేసుకున్నాం. ఓకే, దీన్ని మనం కట్ చేసుకున్నాం. ఇది 1 leg అన్నమాట. సెకండ్ లెగ్ ఎటువైపు వేయాలని మీకు చూపిస్తాను. దీనికి ఏ విధమైన జాయింట్స్ పడవు. మనం చుడీ ప్యాంట్ ఈ విధంగా కనుక స్టిచ్ చేసుకొని కట్ చేస్తే ఏ విధమైన జాయింట్స్ పడవు అన్నమాట. ముందుగానే మనం స్టిచ్ చేసి కట్ చేసుకుంటున్నాం కాబట్టి, ప్లస్ ప్రతి పార్ట్ క్రాస్గా మనకి కనిపిస్తుంది. ఈ క్రాస్గా ఉండేటప్పుడు మనకి క్లాత్ సాగుతుంది కాబట్టి చినిగిపోవటము కానీ అలాంటివి ఏమీ జరగదు. ఇక్కడ ఆల్రెడీ మనకి పైన సంచిలాగా ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 1 leg.
ఇది 1 లెగ్. ఓకే, ఇలా వస్తుంది మనకి. దీన్ని సెకండ్ లెగ్ పెట్టి కట్ చేసుకుందాం. దీన్ని ఇలానే ఉంచేసి మనకి ఇచ్చిన 2 మీటర్స్ కనుక కరెక్ట్గా ఉంటే దీనికి మినిమం 2 మీటర్స్ కన్నా 210 215 అలా పడుతుంది. చుడీ ప్యాంట్ వచ్చేసి లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే, లేదు అడ్జస్ట్ చేసుకోవాలని 2 మీటర్స్ సరిపోతుంది. మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని సెకండ్ లెగ్ కట్ చేసుకోవచ్చు. ఇది లెంత్ ఎక్కువ పెట్టిన మూలంగా మనకి ఇక్కడ కటింగ్ కనిపిస్తుంది. స్టిచ్ యాక్చువల్లీ మనకి ఈ లెంత్లోనే వచ్చేస్తుంది. ఈ స్టిచ్ ఇక్కడ రాదు. ఎక్కువ లెంత్ తీసుకోవటం వలన, మన క్లాత్ ఎక్కువ లెంత్ తీసుకోవటం వలన ఇక్కడ ఈ స్టిచ్ కనబడుతుంది. మీరు మామూలుగా 2 మీటర్స్ పెట్టేసి, ఈ 2 మీటర్స్ క్లాత్ కాదు, ఇంకా ఎక్స్ట్రా క్లాత్ డిజైనర్ వేర్ వచ్చిందని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. యాక్చువల్లీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి, అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 215 2.5 ఆర్ 210 పడుతుంది. ఓకే, సెకండ్ లెగ్ కూడా మనకి వచ్చేసింది. దీనికి ఏ విధమైన జాయింట్స్ వేయ అవసరం లేదు. ఓకే, సెకండ్ లెగ్. యాక్చువల్లీ ఇక్కడ మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఫోల్డింగ్. ఓకే, డిజైనర్ వేర్ కాబట్టి మనకి ఇక్కడ ఇది వచ్చిందన్నమాట. లేకపోతే యాక్చువల్గా మనకి అది కనపడదు. ఇది చుడీ ప్యాంట్ కటింగ్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మనం పేపర్ మీద మీకు క్లాత్ ఇలా మనకి 2 మీటర్స్ క్లాత్ ఇది అనుకోండి, లెంత్ తీసుకొని అదే పొడవుగా క్లాత్ తీసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి స్టిచ్ చేసుకొని అక్కడి నుంచి మనం 15 ఇంచెస్ మార్క్ చేసుకొని దాని క్రిందికి క్లాత్ని క్రిందికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా బాక్స్ లాగా వస్తుంది, క్రాస్గా వస్తుంది అన్నమాట. ఇది స్ట్రైట్గా ఉంది కదా, మనకు అప్పుడు ఏమవుతుందంటే ఇది క్రిందకి వచ్చేటప్పటికి క్రాస్ వస్తుంది అన్నమాట. ఆ క్రాస్ని మనం ఒక సంచిలాగా వేసేసుకొని దాని మీద డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలి చూపించాను కదా. ముందుగా మనం ఫస్ట్ ఫోల్డింగ్ కొరకు 2 ఇంచెస్ తీసేసుకున్నాము. 2 ఇంచెస్ తీసేసుకున్న తర్వాత లెంత్ ప్లస్ చుడీ లెంత్ పెట్టుకున్నాము. చుడీ లెంత్ పెట్టేసుకున్న తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి హిప్ డెప్త్ తీసుకున్నాం. హిప్ డెప్త్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాము. హిప్ డెప్త్ దగ్గర నుంచి హిప్ లూజ్ తీసుకున్నాం. హిప్ లూజ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్సైడ్ 1 ఇంచెస్ తీసుకొని మనము
వెస్ట్ లైన్కి కలుపుకున్నాము. వెస్ట్ లైన్ అంటే 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న లైన్కి కలుపుకున్నాం. కలుపుకున్న తర్వాత లెగ్ హాఫ్ ఆఫ్ ది లెగ్ రౌండ్ తీసుకొని చుడి లైన్ దగ్గర చుడి కింద లెగ్ దగ్గర హాఫ్ ఆఫ్ ది లెగ్ రౌండ్ తీసుకొని మార్క్ చేసుకుని క్రాస్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇలా వస్తుంది అన్నమాట. దీనికి ఏ విధమైన జాయింట్స్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్ చేయటం ఎలాగో తర్వాత చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.